మార్టిన్ లూథర్ అనేటువంటి సంఘ సంస్కర్త ఆయన ఏమన్నాడంటే, గొప్ప భక్తిపరుడు, మారు మనసు 3 విధానాల్లో జరుగుతుంది. ఒకటి, మైండ్ మారాలి, మైండ్ కన్వర్షన్ అంటే బుర్ర, మన యొక్క ఆలోచన విధానం మారుతుంది. రెండవది హృదయం, హార్ట్ కన్వర్షన్ అన్నాడు. హృదయము మారు మనసు పొందుతుంది. మన యొక్క భావోద్రేకాలు, మన డీప్ విత్ ఇన్, మన యొక్క మనస్సాక్షి, ఇవన్నీ కూడా రూపాంతరం చెందుతాయి. మూడవది మన యొక్క పర్స్, మన యొక్క డబ్బు. 3 కన్వర్షన్స్, మైండ్, హార్ట్ అండ్ పర్స్. ఎందుకైనా అన్నాడంటే దీని గురించి అనమాట. ఏది? ఒకడు దేవునికి నీ సిరికి నీ దాసుడుగా ఉండలేడు. నువ్వు దేవుణ్ణే ప్రేమిస్తున్నావంటే సిరిని ప్రేమించకూడదు. మారు మనసు పొందిన తర్వాత దాని అర్థం ఏంటంటే, మారు మనసు పొందే వరకు డబ్బుల్ని నేను ఖర్చు పెట్టిన విధానం, నేను డబ్బుల్ని సంపాదించే విధానం, నేను డబ్బుల విషయంలో నా ఆలోచన విధానం, నాకున్నటువంటి డబ్బులు బట్టి నేను తీసుకునేటువంటి నిర్ణయాలు, డిసిషన్ మేకింగ్, ఇవన్నీ కూడా ఒకలా ఉంటాయి. మారు మనసు పొందిన తర్వాత, యేసుక్రీస్తు శిష్యుడిగా మారిన తర్వాత, శిష్యురాలుగా మారిన తర్వాత నా యొక్క విధానం కంప్లీట్గా వేరేగా ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు నాకు యేసుక్రీస్తు ప్రభువు, డబ్బు కాదు. ఏంటి? నేను విగ్రహాన్ని పూజిస్తూ యేసుక్రీస్తుని ఆరాధన చేయలేను. ఏంటి ఆ విగ్రహము? చూడండి, కొలస్సీ పత్రికలో చాలా స్పష్టంగా పౌలు గారు మనకి ఉపదేశించినాడు. చూడండి, నేను చదువుతాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవులను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. లోభత్వాన్ని, ఈ ఇన్సాటిబుల్ డిజైర్ ఫర్ మోర్ అంటాం చూడండి, ఇంకా కావాలి, ఇంకా ఏదో ఆ ఇన్సాటిబుల్ డిజైర్ ఫర్ మోర్, మన హృదయంలో ఉండేటువంటి ఆ లోభత్వం, ఆ డిజైర్ అనేది చాలా ప్రమాదకరమైన, దాన్ని చంపివేయడు. ఇక్కడ ఏమన్నాడంటే ధనాపేక్ష గురించి, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అన్నాడు. అంటే అదే నీ దేవుడు.